క్లాస్ చెప్పిన ఈ గురువు గారికి పాదాభి వందనాలు. నేను తణుకు నుంచి వచ్చానండి. తణుకు పక్కన వేలుపురి అనే గ్రామం నుంచి వచ్చాను. ఈ యూట్యూబ్ వీడియోస్ నేనే చూశానండి. అయితే ఫస్ట్ టైము ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం వచ్చానండి. వచ్చి రాగానే గురువుగారు బయట కనిపించారు. ఆయన చూడగానే కొండంత ధైర్యం వచ్చింది. లోపలికి వచ్చాను. క్లాస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫస్ట్ ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు చాలా ధైర్యం వచ్చిందండి. చాలా చాలా కృతజ్ఞతలు. ఎప్పుడు అవుతానండి, బాగా రిచ్ అవుతానండి కంపల్సరీ. ఈయన క్లాస్ విన్నాక నాకు చాలా ధైర్యం వచ్చిందండి. అఫర్మేషన్స్ అన్నీ చేస్తానండి కంపల్సరీ. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, అదృష్టవంతులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డబ్బు గురుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గురుగారి తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. వాళ్ళ వైఫ్ గారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సంవత్సరం కిందట చూసి మధ్యలో ఇవేంటి ఇంకా ఇలా వస్తుంటాయి పోతుంటాయి, కష్టపడితేనే కానీ డబ్బులు, కానీ వీడియోలు చూస్తే ఈ డబ్బులు వస్తున్నాయని నేను ఎప్పుడు నమ్మలేదు. అప్పుడు ఒకరోజు ఏమైందంటే, లాస్ట్ మంత్ డిసెంబర్ నుంచి ఆటోమేటిక్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే సార్ వీడియోస్ వచ్చాయన్నమాట. వస్తే ఇంకా అలా చూసుకొనే ఉన్నాను ఆ రోజంతా. ఇంకా పనికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. డబ్బులు పని చేస్తేనే డబ్బులు ఇవ్వట్లేదు ఎవరు. ఇది ఎలా సాధ్యం? ఇది వీడియోలు చూసుకుంటూ అప్రమేషన్లు చేసుకుంటూ ఇవి ఎంతవరకు సాధ్యం? ఇది ఎలాగైనా నేను సాధించాలి, ఎలా అయినా సరే నేను వెళ్ళాలి సార్ దగ్గరికి అని చెప్పేసి లాస్ట్ మంత్ జనవరి 17వ తారీఖు సార్కి ఫోన్ చేశాను. నేను సార్కి ఫోన్ చేస్తే, అమ్మా నువ్వు ఫోన్లో కదమ్మా, నువ్వు క్లాస్కి వచ్చి అటెండ్ అవుతున్నా, కానీ నీకు ఈ క్లాస్ అంటే నీకు చెప్పడానికి అర్థం కాదమ్మా ఇది అని చెప్తే, సరే అని చెప్పాను. సార్ క్లాసులు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్, నాకు వాట్సాప్ పెట్టండి సార్ అని మళ్ళీ 19వ తారీఖు సార్ కాల్ చేశాను. కాల్ చేస్తే, మన విజయవాడలో 9వ తారీఖు ఒకటి ఉంది, నెక్స్ట్ రాజమండ్రి ఉందంటే విజయవాడ రావాలనుకున్నాను అనమాట. డబ్బులు లేవు నా దగ్గర, ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి నిన్నటి వరకు నేను ఇంకా వీడియోలు చూసుకుని ఇంటి దగ్గరే కూర్చున్నాను రోజు అనమాట. ఇంకా మా ఆవిడ పనికి వెళ్తుంది, నేను ఇంటి దగ్గర 3 పూటలు తినడం, వీడియోలు చూసుకొని ఉండడమే నాకు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భోజనానికి కృతజ్ఞతలు, ఇక్కడ ఉన్న లైట్లకి కృతజ్ఞతలు, మనకు సహకరించిన అన్నిటికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన డబ్బు గురుగారు శివన్ బాబుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే నా ఫస్ట్ క్లాసు. మళ్ళీ విశాఖపట్నం క్లాస్లో ఎలాగైనా నేను రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. వైజాగ్ క్లాస్కి మళ్ళీ అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. అందరికీ నా కృతజ్ఞతలు. ధనవంతులకి, ఆరోగ్యవంతులకి, ఐశ్వర్యవంతులకి నా కృతజ్ఞతలు. యశ్వన్ బాబు గారికి పాదాభి వందనాలు. నేను ఈ వీడియో అండి కరెక్ట్గా సంవత్సరం అయిందండి చూసి. నేను తాపి పని చేస్తానండి, కానీ నేను వీడియోలు ఎందుకు చూసానంటే, నాకు వాట్సాప్ వీడియోలు చూసి అంత ఖాళీ కూడా ఉండదు. నాకు సెల్ వాడడం కూడా రాదండి. నేను చదివిందే 3వ తరగతి అండి. నేను చదివింది 3వ తరగతి. మా ఆవిడైతే, మా మిస్సెస్ అయితే 10వ తరగతి చదివిందండి. మేనరకం చేసుకున్నాను. అక్కగారు అమ్మాయిని చేశారండి. నాకు 19 సంవత్సరాల్లోనే పెళ్లి చేస్తారండి. మా అమ్మగారికి చేయి దెబ్బ తగిలిందండి. గుణపం యువతల నుంచి అవతలకు వచ్చేసిందండి, సేమే పడి. అప్పుడు నాకు తెలియని వయసులోనే మా అక్కగారు అమ్మనిచ్చి పెళ్లి చేస్తారండి. కానీ నేను అప్పటి నుంచి ఇలా చూస్తా. నాకు చదువు కూడా పెద్ద అబ్బలేదండి. అంటే చదువు మానిపించారండి మా నాన్నగారు. చదువు మానిపించేసి దూల పొలం వచ్చి దూలకాయరా చేసేవాడిని ఎవరండి. ఆ పని ఈ పని చేసుకుంటాం, మళ్ళీ కూలి పని చేసుకుంటాం. కూలి పని చేస్తుంటే అప్పుడు అన్నారని నాతో చదివిన కుర్రాడు ఉన్నాడండి. ఆ కుర్రాడు ఏం చేయాలంటే తాపి పనిలో తీసుకొచ్చాడండి. తాపి పనిలోకి వచ్చిన తర్వాత నేను తాపి పని అలా చేసుకుంటూ ఉన్నానండి. కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, నాకు అసలు ఏమీ రాదండి. అసలు ఏమి చదవడం కానీ ఏమి చేయటం కానీ రాదండి. నీ సెల్ల కూడా వార్త రాదని ముందే చెప్పానండి. నేను అలా చూస్తుంటే మాకు మొత్తం ఒక 4 నెలల మట్టి పని లేదండి. 4 నెలల మట్టి పని లేకపోతే నేను వెంకటబాబుని బాగా నమ్ముకుంటానండి. నేను వెంకటబాబు మీద బాగా వేస్తూనే ఉంటానండి ఎప్పుడు. నా 4 నెలల పని లేకపోవటంలోని వీడియోస్ వస్తున్నాయండి. అంటే తులసి మొక్క ఎక్కడ పెట్టాలి, ఈ కలబంద ఎక్కడ పెట్టాలి, అన్నీ వీడియోలు వస్తున్నాయండి. వీడియోలు వస్తుంటే ఒకసారి యశ్వన్ బాబు గారి వీడియో వచ్చిందండి. ఆ వీడియో చూశాను. ఆ వీడియో చూసి మళ్ళీ ఏంటి ఇలా చెప్తున్నారు, ఇది అన్నీ అలా చెప్పియే అని అనుకున్నాను. నమ్మలేదు గురుగారు, నన్ను క్షమించాలి. నేనైతే నమ్మలేదండి. నమ్మలేకపోవటంలో మళ్ళీ ఆ వీడియో పోయిందండి. తర్వాత నేను మళ్ళీ
వీడియో కూడా సరిగ్గా చూడలేదండి. మళ్ళీ 4 నెలల మట్టి పని లేకపోవడం వల్ల చూస్తున్నాను అండి. అదే లోకం చూస్తున్నాను. యశ్వంత్ బాబు గారి వీడియో ఎలాగొస్తుంది అని చూడాలనుకున్నాను. అప్పుడు వచ్చిన వీడియో డబ్బుల గురించి చెప్పారు ఓ గురువుగారు. అది వీడియో ఎలాగొస్తుంది అని అలా చూస్తున్నానే 2 నెలల కింద తగిలిందండి మళ్ళీని. అప్పటి నుంచి చూస్తూ ఉన్నానండి. మొన్న రాజమండ్రి క్లాస్కి రావాలి నేను, కానీ రాలేకపోయానండి. ఈ క్లాస్కి కూడా నేను వెళ్ళను అని అన్నానండి. వెళ్ళనంటే మా ఆవిడగారు అన్నారు నిన్న, నువ్వు వెళ్ళనట్టు ముందు క్లాస్కి వెళ్ళగా మానేసావు, ఈసారి క్లాస్కి నువ్వు కంపల్సరీ వెళ్ళు, లేదా నేనే వద్దు, నేను రాకూడదు అనేసి మా ఆవిడగారు నన్ను పంపించారండి. అందుకని మా ఆవిడగారు కృతజ్ఞతలండి. ఆవిడ థ్యాంక్స్ చెప్తున్నాను మరి. క్లాస్ అయితే నేను చాలా జడిచానండి. ఏదో జరుగుతుంది ఇప్పుడు కూడా జడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు దాని నుంచి వణుకు వస్తుందండి. నాకు దాని నుంచి దాడి వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుందండి. నేను ఎప్పుడు మాట్లాడలేదండి, 10 మందిలోకి వెళ్ళి తిరిగింది లేదండి. కానీ ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఒకటి అనుకున్నానండి, ఇప్పుడు దాకా చాలా ధైర్యం ఉందండి, కానీ దాడి వచ్చేస్తుంది దాని నుంచి మళ్ళీ. కానీ క్లాస్ అయితే చాలా బాగుందండి. మళ్ళీ క్లాస్కి నేను రావాలండి. నా కోరిక ఒకటే అండి, నేను ఇల్లు కట్టాలండి. నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు. మా వాళ్ళందరూ కూడా నా చుట్టాలే నన్ను చిన్న చూపు చూశారు. నాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదని చూస్తున్నారు, సునకంగా చూస్తున్నారు, నన్ను బాగా చాలా హీనంగా చూస్తున్నారండి. కానీ నేను ఏదైనా నా కోరిక ఏంటంటే ఇల్లు కట్టాలి. నేను ఇల్లు కట్టుకొని నేను మళ్ళీ యశ్వంత్ బాబు క్లాస్కి నేను వచ్చి మళ్ళీ గొప్పగా నేను అనుకున్నట్టుగా ఫీజు చెప్తానండి. నేను గొప్పగా ఇస్తానండి ఈ క్లాస్కి. నీ క్లాస్ అయితే చాలా బాగుంది. నాకున్న చాలా భయం అంతా పోయని చాలా ధైర్యం వచ్చింది. నేను పొద్దున్నుంచి యశ్వంత్ బాబు గారు అన్నారు, పొద్దున్నుంచి ఒక హాస్టల్లో ఉన్నావు, మధ్యాహ్నం చేయడానికి ఒక్కరు తిన్నా కానీ నీకు బాగాలేదని అన్నారు. నాకు రాత్రి తెల్లవారు అసలు ఈ క్లాస్కి వస్తానన్నది నా రాత్రి టెన్షన్తో రాత్రి తెల్లవారు నిద్రలేదండి. నేను రాత్రి సంతకాల నుంచి కూడా నిద్ర పట్టలేదండి నాకు అసలు. నేను పొద్దున్నే 2 గంటల నుంచి లేచి కూర్చున్నాండి. అలాగా కూర్చుని ఎప్పుడు తెల్లారుతుంది అనేసి పొద్దున్న స్నానం చేశాను. పొద్దున్న నేను 5ంటికి బండి ఎక్కానండి. నేను తాళరావు నుంచి వచ్చాను. నేను యానం పక్కన తాళరావు అండి మాది. తాళరావు నుంచి ఇక్కడికి వచ్చానండి నేను. క్లాస్ అయితే చాలా బాగుందండి. యశ్వంత్ బాబు గారికి కృతజ్ఞతలు అండి. నేను మళ్ళీ ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడ క్లాస్కి వచ్చేసినటువంటి ధనవంతులకి, కోటీశ్వరులకి అందరికీ నాకు కృతజ్ఞతలు. అలాగే ఈ క్లాస్ని కండక్ట్ చేసి అందరినీ కోటీశ్వరులు చేసినటువంటి యశ్వంత్ బాబు గారికి కృతజ్ఞతలు. తరువాత ఇక్కడ అకామిడేషన్ చేసినటువంటి మంచి ఫుడ్ పెట్టిన వారికి కృతజ్ఞతలు. మాది విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అండి మాది. అయితే నేను 1 రోజుల క్రితం యశ్వంత్ బాబు గారిది వీడియో చూశాను. అలాగే చాలామంది వీడియోలు చూశాను. కానీ ఇంతమంది వీడియోలు చూసి నేను ఇప్పుడు కనెక్ట్ అవ్వలేదు. కానీ యశ్వంత్ బాబు గారు సినిమా చూసి బాగా కనెక్ట్ అయ్యాను. అసలు ఈ డబ్బులు ఎలాగ వస్తాయా ఏటైనా నాకు తెలియదండి. ఇలా డబ్బులు ఎలాగ ఉచితంగా వస్తాయని, అంటే కష్టపడితే వస్తాయి, ఇలా ఉచితంగా ఎలాగ వస్తాయి అని చెప్పేసి అనుకున్నాను. అంటే తర్వాత వీడియోలో చూసి లేదు కొన్న చెయ్యాలా, జ్ఞానం చేస్తే వస్తుంది అని అన్నమాట. అయితే జ్ఞానం ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అని నాకు తెలియలేదు. అయితే యశ్వంత్ గారు అంత చిన్న పోసగుట్టిన చెప్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుందని. అప్పుడు కనెక్ట్ అయ్యాను నేను. కనెక్ట్ అయ్యి అయితే ఒకసారి యశ్వంత్ దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని 1 వారం రోజుల్లోనే నేను కనెక్ట్ అయ్యానండి. అసలు నాకు తెలియదు అసలు ఈ విషయం అనేది డబ్బులు ఎలా ఉంటాయో తెలియదండి. సడన్గా ఒకరోజు వీడియో వచ్చింది, మా మిస్సెస్ చెప్పారు అలాగని, ఇలాగా యశ్వంత్ గారట మీకు ఈ వీడియో చూడు మావి అని చెప్పారు. చూస్తే ఇంక చాలామంది ఎలా కొడితే వస్తున్నాయి. కానీ యశ్వంత్ బాబు గారితో నేను బాగా కనెక్ట్ అయ్యి ఎలాగైనా యశ్వంత్ బాబు దగ్గరికి వెళ్ళాలి, నేర్చుకొని ఎలాగో అలాగే మనం కోటీశ్వరులు అవ్వాలి, కోటీశ్వరులు అయ్యి యశ్వంత్ బాబు గారి కృతజ్ఞత చెప్పాలి అని చెప్పేసి అనుకున్నానండి. అయితే ఈ రోజుని ఉదయం లేచానండి. లేచి తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరాను. ఎలాగెళ్ళాలా అనుకున్నాను. తినగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి అప్పుడు సడన్గా ఒక ఆయన వచ్చి, రా బాబు ఎక్కువ తీసుకెళ్తాను కాంప్లెక్స్కి అన్నారండి. అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చాను. కాంప్లెక్స్ నుంచి ఎండ ట్రైన్కి రావాలంటే బస్సు కరెక్ట్గా జస్ట్ మిస్ అయిపోతుంది. ఇలా పరేటి వెళ్ళిపోతే బస్సు దొరికిందండి. బస్సు ఎక్కేసి వచ్చాను. ట్రైన్కి వచ్చాను. ట్రైన్ రాకపోతే టికెట్ తీసుకొని ట్రైన్ వచ్చింది. టక్కుమని ట్రైన్ ఎక్కేసి వచ్చానండి. ఇదంతా కూడా మిరాకిల్లాగా నాకు జరుగుతుంది అన్నమాట. అయితే ఎలాగైనా సరే మా యశ్వంత్ గారు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండబట్టి ఇలా జరుగుతుంది. ఆయన ద్వారా చాలా నేర్చుకొని 10 మంది చెప్పాలి అనే ఉద్దేశంతో నేటికి వచ్చానండి. యశ్వంత్ బాబు క్లాసు చాలా అద్భుతంగా ఉంది. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి తర్వాత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి.
తెలిసి ఎలాగోలాగా నేను డబ్బు సంపాదించాలి, ఎలాగైనా చేసి డబ్బు సంపాదించి నేను కోటేశ్వరుని అవ్వాలి అనే కుతూహలం ఏర్పడుతుందండి ఈ యొక్క స్పీచ్ వల్ల. ఏర్పడి ప్రజలకి మరి ఎలా ఈ అందరూ కోటేశ్వరులు అయితే మన విశ్వం కూడా ఎంతో ఆనందిస్తుందండి. దీని గురించి ఇంత నాకు చెప్పినందుకు కోటేశ్వర్లకి నా శతకోటి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు, వారి తల్లిదండ్రులకి పాదాభివందనాలు. నేను కోయిట్లో ఉండగా 3 సంవత్సరాల నుంచి వీడియోలు చూస్తూ ఉన్నాను. ఎప్పుడు వెళ్తానా అని చెప్పి, నేను కోయిట్లో పనిచేస్తాను సార్, నేను ఇక్కడికి ఎప్పుడు వస్తానా అని చెప్పి నేను మీకు ఫోన్ చేశాను, వస్తానని చెప్పేసి. అలాగే నాకు ఏం లోటు లేదు, బాగానే ఉంది. నా పెద్ద అమ్మాయికి బ్యాంకులో జాబ్ రావాలని చెప్పి ఒక కోరిక ఉంది నాకు. విశ్వమణి బాబు గారి ఆశీర్వాదం కావాలి నాకు అని వచ్చాను. నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. అలాగే మా చిన్న అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది ఫార్మసీ కంపెనీలోనే. ఆ అమ్మాయి వచ్చే నెలలో మ్యారేజ్ చేస్తున్నాం సార్. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, ధనవంతులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న ఏసీలకి, లైట్లకి, ఈ హోటల్ వారికి, హోటల్ యజమానికి, అందరికీ కూడా భోజనాలకి అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గురువుగారికి నా పాదాభివందనాలు, వారి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు, అలాగే నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. క్లాస్ చాలా బాగుందండి. నేను ఇదే రావడం ఫస్ట్ టైం ఇది క్లాస్కి. నేను 10వ తారీఖున వచ్చాను కోయిట్ నుంచి. అలాగే ఇక్కడికి రావాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నాను. అలాగే నా కోరిక ఈ రోజు నెరవేరింది. ఏమో విషయం ఏం చేస్తుందో తెలీదు. అందుకని గురువుగారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరులకు, ఆరోగ్యవంతులకు, ధనవంతులకు కృతజ్ఞతలు. అలాగే మన విశ్వమణి గురు గారికి కృతజ్ఞతలు. అంటే నాకు ఫస్ట్ 4 months తర్వాత వీడియోస్ చూసాను, యూట్యూబ్లో వస్తున్నాయి. అంటే నాకు ఆరోగ్యం కొద్దిగా హెల్త్ బాగోట్లేదు, దానివల్ల ఇలా చూస్తామంటే వీడియో కనిపించాయి. అలా చూసుకుంటే వీడియోలు అన్నీ చూసుకుంటే ఇవన్నీ అవి 5x55 అది కూడా మన చేద్దాం, ఇలాంటివన్నీ చాలా వచ్చి కాబట్టి 5x55 సార్ చేద్దాం. నెక్స్ట్ 2 months అంటే మొన్న ఒక నెల మంది నుంచి చేసినమాట. చేస్తే అలాగా పాజిటివ్, కొద్దిగా ధైర్యం, కొద్దిగా ఆరోగ్యం బాగుంది. ఈ లోపల ఈ 4 monthsలో డబ్బులు ఎలా వస్తా 6,000 నేను జాబ్ చేసేవాడు. ఆ డబ్బులు ఆనకే జరిపోయి ఈ 6,000 ఎలా చేయాలంటే మన ఒకసారి నేను జాతర ఏదో వెళ్ళాను. నేను ఇప్పుడు ఇలాంటి జోతలు ఏమి ఆడినా. ఆ రోజు ఏదో వెళ్ళి ఆడాను అంతే జస్ట్. కానీ 15,000 వచ్చాయి జస్ట్ ముందు జాతరలో. ఆ 15,000 వస్తే ఆ 15,000 ఇప్పుడు వచ్చాను 6,000 తీసుకుని వచ్చానమాట. నాకు జరిగింది మిరకల్ అదే. తర్వాత ఇక నెక్స్ట్ క్లాస్ వస్తే ఇంకా మిరకలు జరిగితే నెక్స్ట్ క్లాస్ కూడా వస్తాను. ఆ మిరకలు కూడా చూద్దాం, అద్భుతం జరిగితే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ క్లాసు అలాగే తినే భోజనానికి, ఈ లైట్లకి, అలాగే ఇక్కడ ఉన్న అన్నీ ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ కూడా చాలా ఫ్రెండ్స్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ చదువు తీసుకున్నాను. అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ పాదాభివందనాలు. డబ్బు గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. నేను ఈ వీడియోస్ ఎప్పుడు చూస్తున్నానంటే 2024 నుంచి చూస్తున్నా. నాకు అంత మంచి జరిగింది గురువుగారు. ఫస్ట్ మా ఇంట్లో మాకు 2 బాయ్స్ అబ్బాయిలు అయితే మా ఇంట్లో ఫస్ట్ మా అబ్బాయిలకి లింగి ఫంక్షన్ చేసి నేను గురువుగారు చెప్పేట వాటర్ అప్రిమిషన్ చేస్తే మంచిగా ఇలా జరుగుతుంది అన్నీ చేసి నేను అనుకున్నంతలోనే నాకు మంచి జరిగింది. నేను ఎంతమంది రావాలనుకున్నా అంతకన్నా ఎక్కువ మంది వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత నేను చేసి ఆ సమయానికి నేను ఆ ప్రోగ్రామ్ మా ఇంట్లో అది చేయడం వల్ల మేము కొంచెం ఏజెన్సీలో ఉంటాం గురువుగారు. అయితే మాకు కొంచెం అవి చెప్పకూడదు. కాకపోతే నాకు ఒంట్లో బాగాలేక చాలా సీరియస్ అయిపోయింది. అసలు నేను ఇంకా 2 days ఉంటే ఇంకా ఉండకపోదును, అలా అయింది. తర్వాత మళ్ళీ ఒక 5 months వరకు నేను మళ్ళీ కోలుకోలేకపోయా. అంత నెగిటివ్, మళ్ళీ పాజిటివ్కి వెళ్ళి మళ్ళీ నెగిటివ్లోకి వచ్చా. తర్వాత మళ్ళీ ఎలాగైనా నేను విశ్వమణి బాబు గారి క్లాసుకు వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. మళ్ళీ February 16th అన్నారు. నెక్స్ట్ రేపు నా బర్త్డే. నాకు ఈరోజు చాలా హ్యాపీ ఉంది. అందుకే నాకు ఇదేదో నాకు కలిసి వచ్చిన రోజులాగా ఉంది. నేను ఎలాగైనా బాబు గారి క్లాసుకు వెళ్ళాలి వెళ్తున్నాను. నేను గురువు ముందే చెప్పే
నాకు డబ్బులు ఉన్నాయి, కాకపోతే నాకు మా తమ్ముడి నుంచి నాకు డబ్బులు రావాలంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను ఎప్పుడు ఎక్కడికి ఒక్కదాన్ని రాలే గురువుగారు. తర్వాత మా ఆయన్ని తీసుకొచ్చి నేను మీకు నిన్న 6:50కి మీరు కాల్ చేశారు గురువుగారు, ఇట్లా మీకు క్లాస్కి వద్దాం అనుకున్న గురువుగారు అంటే రండమ్మ వచ్చేయండి అని చెప్పారు. ఇంకా వచ్చేసిన చాలా జరిగినాయి గురువుగారు. నాకైతే నేను అంగన్వాడీ టీచర్ గురువుగారు, అయితే మాకు ఎలక్షన్ డ్యూటీస్ వేశారు 2024లో. మే 1కి టెన్షన్ వస్తుంది, ఆర్డర్స్ వచ్చినాయి గురువుగారు. అయితే నాకు కొంచెం లాంగ్ జర్నీ పడదు, హెడ్ఏక్ వస్తుంది ఆ చల్లటి వాతావరణానికి. అలా నేను ఇంకా అప్రమేషన్ చేసుకున్నా. తర్వాత 13కి ఎలక్షన్ అనమాట. నేను ఎలాగైనా రంపచోడవరం దగ్గరలో నాకు డ్యూటీ పడాలి, మళ్ళీ నాకు మా ఏరియా వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి నేను మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాలంటే కొంచెం నేను వీక్ అయిపోతాను. నాకు ఎలా అయినా నాకు లోకల్లే పడాలనుకున్న గురుగారు నాకు లోకల్లోనే డ్యూటీ వేసారు. తర్వాత నేను అంగన్వాడికి 9కి వెళ్తా గురుగారు. 9కి వెళ్ళి 4కి ఇంటికి వస్తా. వచ్చి వీడియోస్ చూస్తా, ప్రతిరోజు వీడియోస్ వచ్చి పడుకొని చూస్తా. ఒకరోజు చూస్తూ ఉంటే దోమ డిస్టర్బ్ చేసింది. నమ్మకపోండి, ఇది మాత్రం నిజం జరిగింది. అయితే దోమ వచ్చి చెవులో గుయ్యమని మనకి సౌండ్ చేస్తుంది. నేను అన్న విస్మ ఇది నాకు దోమ డిస్టర్బ్ చేస్తుంది, ఎట్లా ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోయింది. తర్వాత ఒకసారి మిక్సీ అంటే మన టైం పొద్దున్న లేకగానికి ఏంటి తొందర డ్యూటీకి వెళ్ళాలనుకుంటాం కదా గురుగారు, అలానే ఇంకా మిక్సీ పాడైపోయింది. నేను ఇలాంటి చాలా వీడియోస్ చూసా, చాలామంది ఇలా చెప్తే మిక్సీ మళ్ళీ రన్ అవుద్ది తిరగద్ది కదా అని. మళ్ళీ నేను కూడా అన్న విస్మ నాకు ఎలాగైనా నాకు ఇప్పుడు డ్యూటీ టైం అవుతుంది, నాకు మిక్సీ తిరగాలనుకున్నా తిరిగింది. నేను చాలా మా ఇంట్లో ప్రతి వస్తువు థ్యాంక్స్ చెప్పుకుంటా, కృతజ్ఞతలు. పొద్దున కూడా మనం వంట చేసుకుంటా, స్టవ్ కూడా తుడుచుకుంటూ విసుమని బాబు నాకు ఈరోజు అంత మంచి జరగాలంటే ఆ రోజు మంచి జరుగుద్ది. నాకు చాలా జరిగినాయి గురువు గారు. నాకైతే మళ్ళొకసారి మీకు పాదాభివందనలు చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ నా బర్త్డే కాబట్టి. నెక్స్ట్ అవును సార్, నేను అందుకని ఈరోజు నాకు కూడా చాలా కలిసి వచ్చింది. నెక్స్ట్ డే కాబట్టి నా బర్త్డే ఈరోజు నేను ఎలాగైనా క్లాసుకు వెళ్ళాలి అనుకున్నా, వచ్చి క్లాస్ సూపర్ ఉంది సార్, నేను మళ్ళీ రావాలనుకుంటున్నా. అదొకటి గురుగారు. మళ్ళీ నా పెద్ద అబ్బాయి 10th క్లాసు ఫస్ట్ ర్యాంక్తో పాస్ అవ్వాలని మీరు దీవించండి గురుగారు. అసలు మా అబ్బాయిని తీసుకొద్దాం అనుకున్నా, నేను అడిగే ఒరే మీకు కూడా వీడియో చూపిస్తున్నా, చిన్నోడు పెద్దోడు చెప్పండి, నేను క్లాస్ అమ్మ నువ్వు వెళ్ళు, నీకు అంత మంచి జరుగుద్ది, సక్సెస్లో ఉంటావు నువ్వు అని చెప్పి పంపించారు. మా ఆయన ఫుల్ నెగిటివ్ సార్, ఏది చెప్పినా నమ్మరు అసలు. ఇప్పుడు ఈ క్లాస్ కూడా అవన్నీ ఎందుకు వేస్ట్ అంట, కానీ నాకు అంత మంచి జరుగుతుంది సార్. క్లాస్ మాత్రం సూపర్ ఉంది, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుల పట్ల కృతజ్ఞతలు. ధనవంతులకి అదృష్టవంతులకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. విస్మమణి బాబు గారికి నా పాదాభివందనాలు. బాబు గారిని కన్నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. మరి ఇక్కడ క్లాసు చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగుంది. అయితే నేను గతం ఇక్కడ రాజమండ్రిలో పెట్టినప్పుడు మరి ఫస్ట్ క్లాస్కి వచ్చాను. అప్పుడు చాలా బాగా చెప్పారు, అవన్నీ కూడా మరి రాసుకున్నాను. అయినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్రిపేషన్ చేయడానికి అవేమి బుక్ చూస్తే కానీ చేయలేకపోతున్నాను. అందువల్ల మళ్ళీ 2వ క్లాస్కి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ క్లాస్లో నేను బాగా నేర్చుకున్నాను. కొద్దిగా మిర్రర్స్ కొద్దిగా జరిగాయి. మరి నాకు కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి. నేను ఒకరికి డబ్బులు ఇప్పించాను, 1,00,000 రూపాయలు ఇప్పిస్తే వాళ్ళు 3 సంవత్సరాలు అయిపోయింది ఇవ్వట్లేదు వాళ్ళు. పైగా కానిస్టేబుల్ అతని మీద కేసు పెడదామంటే ఏమైనా రిస్క్ అవుతుందేమని నేను కేసు కూడా పెట్టలేదు. తర్వాత అప్రిమిషన్ చేశాను, 5x55 చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే ఒక నెల తర్వాత జనవరి 1కి ఇస్తానన్నారు. జనవరి 1కి మళ్ళీ ఫోన్ చేశాను వాళ్ళకి. ఫోన్ చేస్తే ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత మళ్ళీ ఇస్తా అన్నారు. అయితే మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నేను చెప్తాను మాట్లాడతానన్నారు. నేను మళ్ళీ 5x55 మళ్ళీ 5 రోజులు చేశాను. చేసిన తర్వాత మరి 1,50,000 రూపాయలు అట్టుకొచ్చి వడ్డీతో సహా నాకు ఇచ్చేశారు. ఇది నాకు జరిగినటువంటి అద్భుతం. మరి ఇంకా నాకు ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరగాలని, ఇంకా నాకు 3 లక్షల రూపాయలు ఇంకా ఒకరికి ఇవ్వాలి, అది కూడా తీర్చేలాగా మరి నేను అప్రిపేషన్ చేస్తున్నాను. ఇవన్నీ జరగాలని మరి ఈ క్లాస్కి వచ్చి మరి
మన యశ్వమణి బాబు గారిని ఆయన యొక్క పాదాలు పట్టుకుని మరి నేను వేడుకున్నాను. ఇవన్నీ కూడా జరగాలని అనుకుంటున్నాను. మరి నేను అప్రమేషన్ చేస్తున్నాను. ఇక్కడ లైట్లకి, ఫ్యాన్లకి, ఈ రూమ్కి, ఇక్కడ పెట్టినటువంటి భోజనానికి అన్నింటికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. చేసినటువంటి అదృష్టవంతులకు, ధనవంతులకు, కోటేశ్వర్లకు ఈ కృతజ్ఞతలు చెప్తుండు. మన ఈ క్లాసు చెప్పడానికి, వినడానికి నేను చదువుకోలేదండి, ఏం చదువుకోలేదు. కాకపోతే యశ్వమణి బాబు గారు చెప్పిన మాటలు నాకు బాగా అర్థమయ్యి దానికోసం నేను వెళ్దాం అనుకున్నాను. నెల రోజుల కిందట వస్తామనుకున్నాను, వచ్చాను. అలాగే ఈరోజు నాకు ఇక్కడ రావాలన్నా కూడా వస్తానా లేదో అనుకున్నాను. మా అమ్మాయి, రెండో అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు నాకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బీపీ తగ్గట్లేదండి, బీపీ తగ్గలేదు, డెలివరీ టైం. అలా మొత్తం మీద నేను ఈ అప్రమేషన్ చేయడం వల్ల ప్రీ డెలివరీకి వస్తుందండి, ప్రీ డెలివరీ వస్తుందండి. యశ్వమణి బాబు గారిని కలుసుకొని, అయ్యా నాకు మా అమ్మాయికి బీపీ ఉన్న లేకపోయినా ప్రీ డెలివరీ అయ్యేలాగా కాపాడు తండ్రి విశ్వమా, నీకు నేను, నీ విశ్వానికి నేను కనెక్ట్ అయినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు అని నేను ఈ అప్రమేషన్ నేను చేశాను. అందుకు ఆ విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ మనకి ఇక్కడ భోజనం పెట్టేటువంటి ఈ రూమ్కి, ఈ లైట్లకి, కుర్చీలకి, ఈ భోజనం పెట్టినటువంటి ఆర్గనైజర్ వారికి, మన గురువుగారైన యశ్వమణి బాబు గారికి నా శతకోటి పదాభివందనములు. అంటే నేను ఎప్పుడు మౌత్ తట్టుకోలేదండి, ఇదే ఫస్ట్ టైం మౌత్ తట్టుకోవడం. నేను మౌత్ దగ్గర రావట్లేదు, మైక్లో మాట్లాడలేదు. అందుచేత నా ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే నన్ను క్షమించి ఇక్కడ ఉన్నటువంటి అదృష్టవంతులకి, ధనవంతులకి నా చాలా చాలా శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్స్ యూనివర్స్, థ్యాంక్స్ యూ మనీ. ఈ క్లాసు మనం వినే కొలది వినాలనిపిస్తుంది. దాన్ని మన మైండ్ని ఇన్నర్ మైండ్లోకి తెచ్చేదాకా మనం ఒకే టైంకి నేను 3:45 నిమిషాలకు 2 నెలల బట్టి నేను లేచి చేస్తున్నాను. అదే నాకు ఇదే ఓన్లీ యూట్యూబ్లో చూశాను నేను. సాయంత్రం ఈ జ్ఞానం అనేది నాకు తెలియలేదండి. ఉదయం పూట ధ్యానం చేస్తున్నాను, కానీ సాయంత్రం ధ్యానం చేయలేదు, అప్రమేషన్ చెప్పుకొని పడుకుంటున్నాను. అదండి, అంచేత ఈ సాయంత్రం కూడా ధ్యానం చేసి నేను ఈ యశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ ధనవంతులకి, కోటీశ్వరులకి నా యొక్క ధన్యవాదం, కృతజ్ఞతలు. యశ్వమణి బాబు గారికి నా పాదాభివందనం. యశ్వమణి బాబు గారి సతీమణికి నా కృతజ్ఞతలు. నా కన్న తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. నేను సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ఈ వీడియోలు చూస్తున్నాను. చూసిన 15 రోజులకే 5/55 రాశానండి సార్. మా పాపకి లా కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. తెలంగాణలో ఫ్రీ సీట్ వచ్చిందండి. తర్వాత మా రెండో పాపకి మా అల్లుడి గారు అసలు ఇండివిజువల్ బిల్డింగే కట్టుతానని అపార్ట్మెంట్లో ఒప్పుకునేవారు కాదండి. అలాంటిది అపార్ట్మెంట్ కూడా తీసుకుందామని ఒప్పుకున్నారు. ఈలోపు ఈ బ్యాంక్ వాళ్ళు లోన్ గురించి ట్రై చేస్తున్నారండి. ట్రై చేస్తుంటే ఈలోపు అనుకోకుండా వాళ్ళ స్థలం 10 లక్షలకు కొన్న స్థలం 27 లక్షలకి సేల్ అయిపోయింది సార్. అప్పుడు వాళ్ళు కట్టే ఈఎంఐ కూడా తగ్గింది. మళ్ళీ నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్కి నవంబర్ 24న వచ్చాను. వచ్చి వెళ్ళిన 10 రోజులకే నాకు 4 లక్షలు అమౌంట్ పడింది. మాకు 16 సెంట్ల సైట్ ఉంది సార్. మేము ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు చాలా సులభంగా ఇవ్వాలని నేను సార్ గారిని ఆ సైట్ గురించి అడిగితే
ఎక్కువ రేటుకి అమ్ముతావమ్మా అని చెప్పారు. నేను 75 లక్షలకి అమ్మాలనుకుంటున్నానండి. అది ₹1,00,000 అడుగుతున్నారు. కానీ అది నేను సెంటు ₹1,00,000 5 లక్షలకి టార్గెట్ పెట్టుకున్నాను సార్. అది 75 లక్షలకి అమ్మాలని అప్రమేషన్ రాస్తున్నాను. అది 2 వైపులు రోడ్లు పడాలని కూడా ఈరోజు 3వ రోజు అండి 5x55 రాసి వచ్చాను నేను. 2 వైపులు రోడ్లు పడితే అది ఖచ్చితంగా భీమవరం క్లాసులో నేను ఫీడ్బ్యాక్ చెప్తాను సార్. ఇక్కడికి వచ్చిన క్లాస్ చాలా బాగుంది సార్. ఇక్కడ మైక్కి, లైట్లకి, ఏసీలకి, ఇక్కడ తిన్న ఫుడ్కి అన్నిటికీ కృతజ్ఞతలు సార్.